మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రేవంత్, ఒక చిన్న సింపుల్ క్వశ్చన్. మా నెల్లూరు లాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండి నెలకి ఒక 40 నుంచి 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కానివ్వండి, లేదంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఉండి కూడా నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, మరి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? వాళ్ళ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉండాలి అంటారు? మరి ఏ విధంగా ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అంటారు? అసలు సార్, ఇప్పుడు ఉన్నతమైన జీవితం మనం చేరుకోవాలి అని అంటే దానికి పెద్ద ఎత్తున ప్లానింగ్ ఏం అవసరం లేదు. చిన్న డిసిప్లిన్, ఒక చిన్నపాటి డిసిప్లిన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. దట్ ఈస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంతే, ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో బేసిక్ గా చాలా మంది 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు హైదరాబాద్ లో సంపాదించే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సంపాదించారు అని అంటే ఏమీ ఉండదు. ఈఎంఐలు ఉంటాయి అంతే. నేను ఇన్ని సంవత్సరాల పాటు 15-20 ఏళ్ళ నుంచి నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు 25 సంవత్సరాలకి జాబ్ వస్తుంది యావరేజ్ గా. 40 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు నేను పట్టుకొని మాట్లాడినా కానీ దాదాపు లాస్ట్ 15 ఏళ్ళు ఏం చేశాము అని అంటే ఎంత ఉంటుంది. ఏదంటే ఒక ఫ్లాట్ కొన్నాము, ఒక కారు కొన్నాము, అది కొన్నాము, ఇది కొన్నాము, ఇంతవరకే ఉంటుంది. కానీ భవిష్యత్తు కోసం మనం ఏం సంపాదించాము, ఏం సాధించాము అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మిగలటానికి ఏమీ ఉండదు. సో ఇక్కడల్లా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ గా ప్రాపర్ గా ఒక ప్రాపర్ మైండ్ సెట్ తోటి డిసిప్లిన్డ్ గా రూపాయి దాచిపెట్టేవాళ్ళు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మా ఊర్లో ఇంట్లో పనిచేసే వాళ్ళ హస్బెండ్, హౌస్ మేడ్ వాళ్ళ హస్బెండ్ దాదాపు 20-25 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్. కెన్ యూ ఇమాజిన్ దట్? 1,00,000 రూపాయలు సంపాదించేవాడు హైదరాబాద్ లో పని చేయలేడు. ఊర్లో పని చేసుకుని ఇస్త్రీ చేసుకునే వాళ్ళు 20-25 లక్షలు సంపాదించి మ్యూచువల్ ఫండ్స్ లో డిసిప్లిన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే యూ హ్యావ్ టు సీ ద లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. యాక్చువల్ గా ఫైర్ ఎవరికి ఉంటది అని అంటే అట్లా దాచిపెట్టి సంపాదించాలి అని అట్టడుగు ఉన్న వాళ్ళకే ఆ కసి ఉంటది. ఇక్కడ ఎదగాలి అని అంటే దానికి మేధస్సు, జ్ఞానం, విజ్ఞానం ఇంత అవసరం లేదు. అదే పెద్ద సార్, అతి తెలివితేటలే ఇప్పుడు ప్రాబ్లం కి దారి తీసాయి. ఇప్పుడు ఎందుకు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్న, లక్షల జీతాలు ఉన్నా ఎందుకు వెల్త్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు అని అంటే అతి తెలివి ప్రదర్శిస్తాం మనం. అది మీరవచ్చు, నేనవచ్చు, ఎవరినంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఎందుకు మిమ్మల్ని మీరు అన్నానంటే నేను మిమ్మల్ని అంతే. అతి తెలివి ప్రదర్శిస్తాం మనం అంతే. సో అతి తెలివి ప్రదర్శించకుండా డిసిప్లిన్డ్ గా వచ్చే రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 25 లక్షల రూపాయలు ఈజీగా అక్యుములేట్ చేయొచ్చు. ఆయన వయసు ఏం పెద్దది కాదు, మేబీ 35-36 ఏళ్ల వయసేమో అంతే. రైట్. సో బేసిక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డిసిప్లిన్ అంతే. సార్ ఫోన్ చేస్తాడు, మా అమ్మాయి పెళ్లి కోసం సార్ నా దగ్గర ఒక 20,000 రూపాయలు జమ అయినాయి, మా అమ్మాయి పెళ్లి కోసం పక్కకు పెట్టండి సార్. సార్ నా దగ్గర ఒక 50,000 రూపాయలు జమ అయినాయి సార్, మా రిటైర్మెంట్ కోసం పెట్టండి సార్. సార్ నేను ఒక 3 సంవత్సరాల క్రితం ఒక చిట్టి మొదలు పెట్టాను సార్, ఆ డబ్బులు వచ్చాయి సార్, దాచిపెట్టండి సార్. సార్ మా అమ్మాయి పేరు మీద FD చేశాను సార్, మెచ్యూర్ అయింది సార్, దాచిపెట్టండి సార్. అసలు ఏం కమిట్మెంట్ అసలు. అదే ఒక రూపాయి మన దగ్గరికి ఫస్ట్ అకౌంట్ లో పడ్డది అని అంటే మనం ఇమీడియట్ గా చేసే పని ఏంటి? సాయంత్రానికి దాన్ని ఎలా ఖర్చు పెడదామా? అంతే. పొరపాటున ఓ 10,000 15,000 అకౌంట్ లో ఉన్నాయంటే సాయంత్రం బజార్కి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంతే. సో మనం ఎట్లా షోకేస్ చేయాలి, ఎట్లా షో ఆఫ్ చేయాలి, ఒక పెద్ద ఇల్లు ఎలా కొనుక్కోవాలి, ఆ పెద్ద ఇంట్లో మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఈ ఫీలింగ్ లో ఉన్న వాళ్ళే యాక్చువల్ గా పేదరికంలో మిగిలిపోతున్నారు. ఎవరైతే ఆల్రెడీ అట్టడుగున ఉన్నారో, ఎవరైతే మీరు అన్న 50,000 రూపాయల జీతం కింద నుంచి కొద్దిగా సంపాదించుకుంటూ వస్తున్నారో వాళ్ళు వీటన్నిటి గురించి ఆలోచించరు. ఇప్పుడు ఇంత ముందుతో పోలిస్తే ఇంకా బెటర్ గానే ఉన్నాను, నాకు అర్జెంట్గా ఒక పెద్ద ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు ఉండవు. వాళ్ళకు ఉండేదల్లా వాళ్ళ మైండ్ లో ఏంటి అని అంటే ఇప్పుడు నేను పడ్డ ఈ లైఫ్, ఒక సామెత ఉంటది కదా, ఒక మాట చెప్తూ ఉంటారు కదా, పుట్టుక మన చేతిలో ఉంటది కానీ చావు మన చేతుల్లో ఉంటది. ఈ పుట్టుక నుంచి మరణానికి మధ్యలో ఉండేటువంటి ఈ గ్యాపే మన లైఫ్. ఇందులో మనం ఏం చేసాము, మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇచ్చాము అనేదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డిసిప్లిన్ నుంచి మాత్రమే వస్తుంది. మనిషి ఎదగడానికి కావాల్సింది పెద్దెత్తున ప్లాన్లు కాదు, డిసిప్లిన్. ఎవరేమనుకుంటారు, ఎవరేం చేస్తారు అన్న దాని నుంచి మనం జీవితంలో బాగుపడలేము. ఇప్పుడు మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకో మాట గుర్తొస్తుంది. మనం పేదవాడిగా చావాలా లేదంటే కోటీశ్వరుడిగా చావాలా అన్నది
మన చేతుల్లోనే ఉంటది. దానికి జడ్జిమెంట్ మనమే ఇచ్చుకోవాలి. దానికల్లా కావాల్సింది ఒక చిన్నపాటి డిసిప్లిన్ మాత్రమే. సార్ 50,000 రూపాయలు జీతం సంపాదించుకునే వాళ్ళు 10,000 రూపాయలు కూడబెట్టుకోవడం అనేది ప్రతి నెల పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళ ఖర్చులను కొంచెం మేనేజ్ చేసుకుంటూ లేదా కొంచెం సంపాదన ఎక్కువ పెంచుకుంటూ నిదానంగా ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేసుకుంటూ పోవడం సమస్య ఏం కాదు. 30 ఏళ్ల వయసు ఉంది, ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంది, 15% రిటర్న్ అయితే మార్కెట్ లో కొద్దిగా అటు ఇటు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కదా. దాంతో వేసుకుంటూ పోయినా కానీ 7 కోట్ల రూపాయలు మీ చేతుల్లో ఉంటాయి సార్. మీరు మొదలు పెట్టినప్పుడు అసలు మీరు 7 కోట్ల అనే ఫిగర్ ని మీరు కనీసం ఇమాజిన్ చేయగలుగుతారా? ఇప్పుడు మనం అనుకుంటాం మనం అయితే గీతే ఎదగాలి అని అంటే ఒక 10 లక్షలు పెట్టో 25 లక్షలు పెట్టో ఒక భూమి కొంటేనే ఆ భూమి కొన్ని కోట్ల రూపాయలు అయితేనే ఎదుగుతామని చెప్పి ముందుగా అన్ని కోట్ల రూపాయలుగా ఎదిగి ఆ భూమిని కొనాలి అంటే మీ దగ్గర 20-25 లక్షలు ఉండాలి. కానీ మీరేం చేయగలుగుతారు? మాక్సిమం నెలకి 10,000 సేవ్ చేయగలుగుతారు. ఆ 10,000 రూపాయలే ఆ భూమికి సమానంగా ఎదగగలిగే అవకాశాలు మనకి మార్కెట్ లో ఉన్నప్పుడు మనం వాటి గురించి అర్థం చేసుకొని వాటిల్లో క్రమశిక్షణ తప్పకుండా పెట్టుబడి పెడితే చాలు. సో రేవంత్, ఇక్కడ నాకు ఒక విషయం స్పష్టంగా కొంచెం సరళంగా చెప్పండి. ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటారు? మనం ఎన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలంటారు? దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటారు? ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత అమౌంట్ చేతికి వచ్చే అవకాశం ఉందో ఒక్కసారి క్లియర్ గా చెప్పగలరు? సింపుల్ సార్. సో బేసిక్ గా మనము ఒక 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, నేను రూరల్ లో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడినప్పుడు 50,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చినప్పటికీ గట్టిగా వాళ్ళకి ఖర్చు ఉంటే, పర్టికులర్ గా నెల్లూరు అవ్వచ్చు, దాని చుట్టుపక్కల కావాలి అవ్వచ్చు, ఇట్లాంటి ఊర్లలో లేదా ఖమ్మం చుట్టుపక్కల ఊర్లలో ఉండే వాళ్ళకి అయితే ఖర్చు ఎంత అవుతుంది సార్? ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతకు మించి ఏం కాదు. దాదాపుగా వాళ్ళు 30-35 వేల రూపాయలు ఎస్ఐపీలు చేసే వాళ్ళని కూడా నేను చూసాను 50,000 రూపాయలు సంపాదించుకుంటూ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మచ్ వీ కెన్ సేవ్ ఫర్ టుడే. ఈ రోజు మనం ఎంత డబ్బులు తీసి పక్కకు పెట్టుకోగలుగుతాం. అలా అని చెప్పేసి కడుపు మార్చుకోమని చెప్పట్లేదు. రేపు భవిష్యత్తు ఏదో బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు మనం ఎండబెట్టుకొని పిల్లల్ని మంచి బడికి పంపించకుండా ఉంచాల్సిన అవసరం లేదు. సో అట్లాంటి ఏరియాస్ హైదరాబాద్ లో ఉంటే ఖర్చు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ మనకు అదే అదర్ బెల్ట్స్ లో ఉన్నటువంటి ఏరియాస్ లో ఉంటే గట్టిగా ఉంటే నెలకి 50,000 రూపాయలు స్కూల్ ఫీజు ఉంటుంది. ఖర్చులు అన్ని పోను మహా అయితే 25,000 అవుతుంది స్కూల్ ఫీజుతో కలిపి. మరొక 20,000 25,000 రూపాయలు సేవ్ చేయగలుగుతారు. అదే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఉండేటువంటి ఏరియాని బేస్ చేసుకుని ఇంటి రెంట్ బేస్ చేసుకుని అంతే మాక్సిమం చెప్పాలంటే ఇంటి రెంట్ ఒక 10,000 రూపాయలు హైదరాబాద్ లో దొరికేటువంటి ఏరియాస్ ఉన్నాయి. దాని మీద ఒక 15,000 రూపాయలు వాళ్ళు ఇంటి ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, మొబైల్ రీఛార్జీలు అన్ని వేసుకున్నప్పటికీ, పైన ఒక 10,000 రూపాయలు పిల్లల స్కూల్ ఫీజులు వేసుకున్నప్పటికీ ఒక 15,000 రూపాయలు అయితే మిగులుతాయి కదా. ఒక 5,000 రూపాయలు ఎమర్జెన్సీ కోసం పక్కకు పెట్టుకొని ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసారి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఒకసారి చెప్పండి. సింపుల్ సార్. మీరు 10,000 రూపాయలు మీరు డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి భూమి కొనాలంటే డెఫినెట్ గా సాధ్యం ఏదైతే కాదు. భూమి కొనాలంటే మన దానికోసం ఒక లంసమ్ అమౌంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇమీడియట్ గా మనకు కావాల్సింది ఏంటి? చిన్న చిన్న అమౌంట్స్ తోటి కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? చిట్టీలు ఉన్నాయి. ఎస్, చిట్టీలు మంచి ఇన్స్ట్రుమెంటే, కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ. వాళ్ళు నమ్మకంగా వాళ్ళు మంచోళ్లే, చిట్టీలు వేసే వాళ్ళు ఏమి ఎగ్గొట్టి పారిపోవాలని ఉద్దేశంతో వాళ్ళే మొదలు పెట్టరు. కానీ వాళ్ళ దగ్గర వేసే వాళ్ళు ఎవరు పారిపోయినా గానీ వీళ్ళు దెబ్బ తగులుతుంది. సో బేసిక్ గా మన మంచితనం వాళ్ళ మంచితనం మీద మాత్రం కాకుండా అవతల మీద కూడా డిపెండ్ అయి ఉంటది కాబట్టి అందులో కొంత రిస్క్ ఎలివేటెడ్ గా ఉంది. సో అట్లనే మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా గానీ మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే కనపడుతున్నాయి. సో తీసుకొని వెళ్ళి ఏ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాంటి వాటిలో కాకుండా ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ లో కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండే వాటిలో ఏమైనా కొంచెం మనం కనుక చూసి పెట్టుకోగలిగితే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. మల్టీ క్యాప్ ఇండస్ట్రీ యావరేజ్ రిటర్న్ దాదాపు 14-15% రిటర్న్ ఇస్తుంది. సో చాలు, మనకి ఓవర్ గా అత్యాశతో పోకుండా బేసిక్ 15% రిటర్న్ క్యాప్చర్ చేసే విధంగా మన ప్రయాణం మొదలు పెడితే 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాల వయసు వచ్చే టైం కల్లా 7 కోట్ల రూపాయలు 10,000 రూపాయలు చేసుకుంటూ పోతే మనకి ఈజీగా అచీవ్ అయిపోతాం. లేదు మన జీతం పెరుగుతుంది, ఒక్క 5% టాప్అప్ చేయండి. ప్రతి సంవత్సరం 5% టాప్అప్ చేసాము అని అంటే సేమ్ రిటర్న్ సేమ్ ఇయర్స్ లో 10 కోట్ల రూపాయలు దాదాపుగా మన చేతుల్లో ఉండే అవకాశం ఉంది. సో బేసిక్ ఇక్కడ ఒక వెల్త్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకు చేసిన కష్టం ఏమైనా ఉందా? డే అండ్ నైట్ మళ్ళీ ఎక్స్ట్రా జాబ్ చేసామా? ఏమీ చేయట్లేదు. వచ్చిందని డిసిప్లిన్ గా చేస్తున్నాం. అసలు ఒక 50,000 జీతం వచ్చే అతను 10 కోట్ల రూపాయలని నేను సంపదను సృష్టించగలుగుతాను అని ఒక కళను కనగలడా? కానీ కళ కనండి. ఇక్కడ కళ కనటానికి మనకు ఉండే ఒక్కొక్క పారామీటర్ డిసిప్లిన్ నాకు ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను నెలకి ఖచ్చితంగా డిసిప్లిన్ ఇంత అమౌంట్ నేను పెడతాను అని ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఎందుకు సంపద సృష్టించలేం మనం? సార్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఈ రోజు బిలీనియర్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా అట్టడుగు సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్లే, ఏమీ లేని పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్లే. ఈ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మనకి ఉండాల్సిన కామన్ పాయింట్ ఏంటి అంటే డిసిప్లిన్. అదొక్కటి మెయింటైన్ చేద్దాం అంతే. డిసిప్లైన్డ్ గా చేసుకుంటూ పోతే చాలు. అన్నిటికీ నాకు తెలుసు అని ఓవర్ తెలివితేటలు వద్దు. ఎవరు ఓడిపోతారంట తెలుసా? అతిగా తెలివితేటలు ప్రదర్శించేవాడు ఫాస్ట్ ఓడిపోతాడు.
ప్రదర్శించేవాడు, తేడా అర్థం చేసుకోవాలి. నిజంగా సబ్జెక్ట్ ఉంటే ఇట్స్ డిఫరెంట్ పాయింట్. ప్రదర్శించే ప్రయత్నం off. చేస్తే ఎగ్జిబిట్ ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడు గేమ్ లో ఓడిపోతాడు. అది నేను చెప్పిందేం కాదు. బేసిక్ గా యుఎస్ లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, కోతుల ఎక్స్పెరిమెంట్. 3 కోతులకి ఒక కోతికి డిఫరెంట్ ఒక సమ్ అమౌంట్, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. నీకు నచ్చిందని నొక్కు, ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతాయని. అట్లానే ఒక మంచి ఫండ్ మేనేజర్ కి కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చారు, సేమ్ ఈక్వల్ అమౌంట్. సో కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని టెస్ట్ చేసి చూస్తే, సో బేసిక్ గా కోతికి వచ్చిన రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. అదేంటది? పాప డిసిప్లిన్ గా నొక్కి. ఓకే. సో బేసిక్ ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే అడ్వైజర్ బ్యాడ్ అని కాదు, డిసిప్లిన్ గా చేస్తే చాలు, యూ విల్ విన్ ద గేమ్. ఇక్కడ సారాంశం అది. రైట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.